భాగవతంలో కృష్ణుడు చెబుతాడు ఉద్ధవుడితో, ఉద్ధవా, జీవితంలో సుఖంగా ఉండాలంటే ఒకటి నేర్చుకో, అందరినీ ప్రేమించుము, ఎవ్వరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి, యువతరం ముఖ్యంగా గుర్తుపెట్టుకో. అంతేగాని దొరికింది కదా ఒక అమ్మాయి, లేకపోతే దొరికాడు కదా ఒక అబ్బాయిని నీవులే కనేను లేను అని మొదలెడితే ఇక వాళ్ళే ఉంటారు, మనం ఉండం ఇక్కడ. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు లేకపోయినా నేను ఉంటాను గుర్తుపెట్టుకొని చెబుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఆ మెసేజ్ కూడా పంపాలి. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నీకోసం ప్రాణం వదిలిపెట్టడానికి ఏమి సిద్ధంగా లేని ఇక్కడే, జాగ్రత్తగా ఉంటుంది అంతే. అప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఇదంతా ఊరికే వయస్సులో ఉండే మోజులు తప్పితే ఇంకేం లేదు అక్కడ. ఆకర్షణ, ఒట్టి ఆకర్షణ. అది దానికి ఏదో పడిపోవడం, ఇక్కడ పంపేయడం. ఇక్కడ అంతే, లోకు కట్టేస్తారు. ఎవరు పంపినా ఇంకోళ్ళు లోకు కట్టేస్తారు. ఆడాళ్ళైనా అంతే, మొగాళ్ళైనా అంతే. అది లేకుండా మనం ఉండగలగాలంటే విశ్వమంతా ఒక్కటే, అందరినీ ప్రేమించుము, ఎవ్వరి యందు ఆసక్తి చూపించకము. ఆసక్తి అంటే రాగం, ప్రేమ అంటే అనురాగం. రాగం ఉండకూడదు మనిషికి, అనురాగం ఉండొచ్చు. బంధం కాకూడదు, ఇది అనుబంధం పెట్టుకోవచ్చు. అనుబంధం వేరు, బంధం వేరు. అనురాగం వేరు, రాగం వేరు. మీ అందరి యందు నాకు అనురాగం ఉంది, అనుమానం ఏంలా. మీరందరూ ఇక్కడ కూర్చుని ఇంతసేపు నా కోసం, స్వామివారి కోసం ఇలా కేటాయించి 2 గంటలు ఈ ప్రసంగం వింటున్నారు. మీ అందరి యందు నాకు అనురాగం ఉంది, అందరినీ నేను ప్రేమిస్తున్నా, కానీ ఎవరిని ప్రత్యేకించి ఇష్టపడడం లేదు, ఎవరిని వ్యతిరేకించడం లేదు. ఇందులో ఎవరన్నా రేపు పొద్దున రాకపోతే మీరు రాలేదే అని నేను అడిగాను అంటే నేను ప్రసంగించడానికి పనికిరాను అని అర్థం. అడగకూడదు. రాకపోవడం వారిష్టం, రావడము వారిష్టం. నాకు సంబంధం లేదు ఆ విషయం. అయిపోవడం, వెళ్ళిపోవడం అంతే. నమస్కారం పెట్టుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఎవరో కనపడతారు, నమస్కారం ఉంటారు, ఒప్పుకుంటే నమస్కారం ఉంటారు, అదే వెళ్ళిపోతారు. నాకు ఆ సిద్ధాంతమే బాగా ఇష్టం. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు, నేను ఎవరికి గురువును కాదు, నేను ఎవరికి శిష్యుని కూడా కాదు అన్నాడు ఆయన. గొడవ లేదు. మనం తెలుసుకోవాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందేనమ్మా. ఎవరిని, ఈ పరమహంస చరిత్ర కూడా మీరు చదవండి, ఎవరిని నెత్తి మీదేం ఎక్కించుకోలేదు. చెప్పవలసింది ఏదో చెప్పారు, పంపించారు. పైగా జనం ఎక్కువైపోతుంటే ఆయన ఒకసారి జగజ్జనులతో ముత్తుకున్నారు. ఎందుకమ్మా అందరినీ నా మీదకు తోలేస్తున్నావు ఇలాగా, లక్షలు లక్షలు లక్షల మందిని, ఈ లోకాన్నంతా నేను ఉద్ధరించాలా, నువ్వు చేయాల్సిన పని నాకు ఎందుకు చెబుతున్నావని అమ్మవారిని ప్రశ్నించగలిగాడండి ఆ పెద్ద మనిషి ధైర్యంగా. అమ్మవారిని ప్రశ్నించాడు, నాకు ఎందుకమ్మా ఈ సంత, నాకు ఎందుకు ఈ ఆయుర్దాయం, ఎందుకు ఇది, వీళ్ళంతా వచ్చి మీద పడుతుంటే ఏం చేయాలో తెలియట్లేదు, వాళ్ళ రోగాలన్నీ నేను తగ్గించనా, నాకు ఇదో పనా, వాళ్ళ కుటుంబ సంబంధాలన్నీ నేను మెరుగుపరచనా, నాకు ఇదో పనా, నేను చేయాల్సింది ఇదే అని మొత్తుకున్నాడండి నిజంగా. ఎందుకంటే ఆ ధ్యాన నిష్ట పెరుగుతున్న కొద్దీ సాంగత్యం అంటే అంత వ్యతిరేకత వచ్చేస్తుంది. ఏకాంతానికి ఎవరు భంగం కలిగించినా పిచ్చుకోపం వస్తుంది. ఆ ఏకాంతంలో ఆయన అంత అందంగా ఉంటాడు. నిజమైన ధ్యానం తెలిసిన వాడు ఎవడైనా అందంగానే ఉంటాడు, ఆనందంగానే ఉంటాడు. అది తెలియాలి అంటే ఒక్కటే మనం గ్రహించవలసింది, ఇక్కడ ఇంతమంది కూర్చొని వింటున్నారు, వీరంతా ఒకటే స్వరూపం. సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవనం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం. ఇందులో పెద్దవాళ్ళు ఎవరు, చిన్నవాళ్ళు ఎవరు, ఆడవాళ్ళు ఎవరు, మగవాళ్ళు ఎవరు, ఇవన్నీ అందమైన వాళ్ళు ఎవరు, అందంగా లేని వాళ్ళు ఎవరు, డబ్బు ఉన్నవాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, అధికారంలో ఉన్నవారు ఎవరు, లేనివారు ఎవరు, ఇవన్నీ చెప్పేవాడు లెక్కెట్టుకున్నాడు అంటే ముందు వాడి పని అయిపోయినట్టే లెక్క. ఇక వాడికి ప్రసంగం చేసే అర్హత లేదు, పతనం అయిపోతాడు జీవితాలు. ఇదంతా ఒకే స్వరూపం, ఒక సరస్వతి స్వరూపం అంతే. కూర్చొని మాట్లాడుతున్నాం చాలు, అమ్మవారి సేవ. ఈ భావన ఆయనకు ఉంది కాబట్టే ఆ భావనలో అలా ఉండగలిగాడు. మనం కూడా విశ్వంలో మన శరీరం ఒక భాగం, మన శరీరంలో కాలు చెయ్యి భాగాలను ఎలాగైతే అనుకుంటున్నామో విశ్వంలో మన శరీరం ఒక భాగం అంటే విశ్వరూపం అర్థమైపోయింది. అంతవరకు ఆయన అర్చకత్వ దీక్షను చేపట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయనంతరం ఆయన ఎప్పుడు దేనికి ప్రయత్నం చేయాలి. ఒక యోగి లక్షణం, మన వేదాంతం ఏమాత్రమైనా వంటపడితే ముందు చేయవలసింది ఏమిటి అంటే, 25 ఏళ్ల కుర్రాడు కోసం నేను ఈ మాట చెప్పిన వాళ్ళ ప్రయత్నాలు ఏవో వాళ్ళు చేయాలి. జీవితంలో ఒక 50 ఏళ్ళు దాటాయంటే ఇక దేన్ని మనం ఆశించి మనం ప్రయత్నం చేసేలా ఉండకూడదండి. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. యదాయాతి తదాయాతు అంటాడు యోగ వాసిష్టంలో. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. యద్గచ్చతి తద్గచ్చతు యదాయాతి తదాయాతు. వచ్చేది ఏదో వస్తుంది, పోయేది ఏదో పోతుంది, మనకి సంబంధం లేదు. ఆ వచ్చిందాన్ని ఏం చేయాలో అది చేస్తాం, ఎలా నిర్వహించాలో ఊరుకుంటాం అంతే, రాకపోతే ఊరుకుంటాం. దాని గురించి ఆలోచన లేదు. అది గమనించబట్టే అన్నగారు రామ్ కుమార్, ఈయనకి రామేశ్వర్, రామ్ కుమార్ అని 2 అన్నగారు ఉన్నారు, ఒక సోదరు, నలుగురు వాడు. రామకుమార్ గమనించి ఇతనికి శిక్షణ ఇవ్వాలి, కుర్రాడు నిలబడ, పాపం ఈయనలో ఉండే యోగ దృష్టి అంతా ఆయనకి ఎక్కడ అర్థమవుతుంది, అది అర్థమయ్యే వ్యవహారం కాదంతే. ఓసారి అనుమానం వస్తుంది, మన వాళ్ళ కారణంగా దీపం చుట్టూ కిరీనీడు ఏర్పడినట్టు పెంచుకున్న అనుబంధం కారణంగా అంత నమ్మబుద్ధి కాదు. వెంటనే మహాయోగులు మన ఇంట్లోనే ఉన్నా మనకు అలా కనిపించిన వాడు ఏదో ఏమిటో చిన్నప్పటి నుంచి అలా పిచ్చాడు. వాడు పిచ్చాడు కాదమ్మా, వాడిని అర్థం చేసుకోలేకపోతున్నాం, మనమే పిచ్చాడమే. వాడు బాగానే ఉన్నాడు, వాడు అధ్యాత్మ స్థితిలో ఉన్నాడు, మనకు అర్థం అవట్లేదు. అందుకే రామకుమార్కి కానీ రామేశ్వర్కి కానీ చివరికి తండ్రికి కూడా తల్లికి కూడా ఆయన తత్వం అంత బోధపడినట్టు కనపడుతుంటే మామూలుగానే చూశారు. మా బిడ్డ అలాగే చూస్తారు, సహజం. యశోదాదేవి కృష్ణుడు చూడాల, తప్పే ఉంది, అలాగే చూడాలి కూడా. అందుకే చెప్పరు. పరమహంస లాంటి వాడుకు శ్రీకృష్ణుడు కూడా చెప్పలేదు. నారదుడు వచ్చి నువ్వు దేవుడు అయ్యా, నిన్ను రోటికి కట్టడం ఏమిటయ్యా, నేను చెప్పేస్తానా యశోదగా, నేను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి, వెంటనే వెళ్ళిపోమని చెప్పి. నాకు ఉండాలని ఉంది, నాకు కట్టించుకోవాలని ఉంది, లోకంలో తల్లి ప్రేమ ఎలా దొరుకుతుందయ్యా, నాకు వైకుంఠంలో భార్య ఉంది కానీ తల్లి లేదయ్యా, నీకేం తెలుసు నా బాధ అన్నాడు ఆయన.
నాకు తల్లి లేదయ్యా, భూలోకంలో అందరికీ తల్లి ఉంది. ఓసారి ఏదో తిడుతుంది, ఏమిటో నానోరు పడిపోను, అనవసరంగా తిట్టాను రా అని దగ్గరికి తీసుకుంటుంది. ఓసారి కొడుతుంది, అయ్యో కొట్టాను నా చేతులు పడిపోను అని దగ్గరికి తీసుకుంటుంది. ఆ తల్లి ప్రేమ, ఆ తల్లి శిక్ష కావాలని నేను భూలోకానికి వచ్చాను అన్నాడు ఆయన కృష్ణ పరమాత్మ. నేను కావాలని వచ్చాను, నా అవకాశాలు జడగొడుతున్నాను అన్నాడు ఆయన. నువ్వు అనవసరంగా వెళ్ళి చెప్పేస్తానంటావు. చెప్తే ప్రమాదం ఏమిటంటే నెత్తి మీద కొబ్బరికాయ కొడతారయ్యా, అన్నం పెట్టరయ్యా. అందుకని నాకు అన్నం కావాలి, అన్నంతో పాటే అక్షంతలు కూడా కావాలి. నీకు ఎందుకే గొడవను, వెళ్ళిపో, నేను చూసుకుంటాను కదా, నన్ను రోటికి కట్టేశాను, నువ్వు బాధపడతావు, వెళ్ళిపోనండి. పరమహంసైనా అంతే, వాళ్ళు ఎవరు గ్రహించకపోయినా ఈయనవడు నేను ఫలానా అని చెప్పే ప్రయత్నం చేయలేదని చెప్పరాలాగా. మహాయోగులు ఎవరు చెప్పరు, వాళ్ళ దారిని వాళ్ళు మామూలుగానే ఉంటారంతే. అందుకే రామకుమార్ గమనించి మనవాడికి అర్చకత్వంలో శిక్షణ ఇవ్వడం మంచిది అని అర్చకత్వమైన ఇద్దాం పోనీ అని చెప్పేసి అమ్మవారి దగ్గర మొత్తం షోడశాంగ ప్రకారంగా పూజ ఎలా చేయాలో, 16 ఉపచారాలు ఎలా చేయాలో నేర్పితే చాలా భక్తి శ్రద్ధలతో నేర్చుకున్నాడమ్మా ఆయన. అందుకోసం పుట్టాడు, అదే విద్య నేర్చుకున్నాడు. అర్చకత్వంలో ఉన్నవాళ్ళు గర్వించాలి. అర్చకత్వ జాతికి మొత్తం రామకృష్ణ పరమహంస ఆద్యుడు గురువు అయినవాడు. ఆయన కృషి చేసి ఉంటే తహసీల్దార్ ఉద్యోగం ఆ రోజుల్లో రావడం పెద్ద విశేషం. ముఖ్యంగా ఈవేళ అర్చకులకి పిల్లలు లేకుండా పోయారు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అంటే అర్చకులకి పిల్లనివ్వడం అంటే శారదామాతను రామకృష్ణ పరమహంసకి ఇవ్వడమే. మీరు గుర్తుపెట్టుకుని ఆ ఉపకారం చేయండి.